నేటి పునీతులు పునీత తిబుర్షియసు, వలేరియను మరియు మాక్సిమసు గారు. జీవకర్తన మీరు చంపియున్నారు, అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఆదివారం, ఏప్రిల్ 14, 2024. మొదటి పఠనం అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 13 నుండి 15 మరియు 17 నుండి 19 వచనాలు. ఆ దినములలో పేతురు ప్రజలతో ఇట్లనెను, అబ్రాహాము, ఈసాకు, యాకోబుల దేవుడు, అనగా మన పూర్వుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు. ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదిలిపెట్ట నిశ్చయించినప్పటికిని మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. పవిత్రుడు, నీతిమంతుడు అయిన యేసును విడుదల చేయుమనుటకు బదులు మీరు నరహంతకుని విడుదల చేయుమని అడిగితిరి. కనుక మీరు జీవనకర్తను చంపియున్నారు, అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము. సోదరులారా, మీరు, మీ నాయకులు యేసుకు చేసిన ద్రోహము మీ అజ్ఞానము వలననే జరిగినదని నాకు ఇప్పుడు తెలియును. కాని తన మెస్సయ బాధలు పడవలెనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధముగా నెరవేర్చెను. మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును. అప్పుడు ప్రభువు సమక్షము నుండి ఆధ్యాత్మికమగు విశ్రాంతి కాలములు వచ్చును. ఇది ప్రభువు వాక్కు. క్రీస్తే మన పాప విమోచకుడు. మనకే కాదు, మానవులందరి పాపములకును ఆయన విమోచకుడు. రెండవ పఠనం పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. మీరు పాపము చేయకుండుటకై నా చిన్ని బిడ్డలారా, మీకు ఇట్లు వ్రాయుచున్నాను. కాని ఎవరైనా పాపము చేసినచో మన కొరకు తండ్రి సమక్షమున న్యాయవాదిగా విన్నవించుటకు నీతిమంతుడు యేసుక్రీస్తు మనకు కలడు. క్రీస్తే మన పాప విమోచకుడు. మనకే కాదు, మానవులందరి పాపములకును ఆయన విమోచకుడు. దేవుని ఆజ్ఞలకు మనము విధేయులమైనచో మనము ఆయనను గ్రహించితిమనుట నిశ్చయము. కాని ఎవరైనను నేను ఆయనను ఎరుగుదును అనుచు ఆయన ఆజ్ఞలను మీరినచో అట్టివాడు అసత్యవాది, వానిలో నిజము లేదు. కాని ఆయన వాక్కునకు ఎవడు విధేయుడగునో అట్టివాని యందు దేవుని ఎడల అతని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. దీని వలన మనము ఆయన యందు ఉన్నామని తెలుసుకొనుచున్నాము. ఇది ప్రభువు వాక్కు.